అశోకవర్ధన్ కన్నుమూత తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రిగా గుర్తింపు అనేక సాహిత్య ప్రక్రియల్లో వందలాది రచనలు. తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రి జవహర్ బాల్ భవన్ మాజీ డైరెక్టర్ శారదా అశోకవర్ధన్ 88 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని తన కుమార్తె అరుణ నివాసంలో తుది శ్వాస విడిచారు. శారద పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్లోనే. కుటుంబ పరిస్థితుల రీత్యా తన 17వ ఏట హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖలో అసిస్టెంట్ అనువాదకురాలిగా చేరినారు. ఆ తర్వాత అదే శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఉద్యోగ విరమణ పొందారు. ఉమ్మడి ఏపీలో జవహర్ బాల్ భవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఉద్యోగంలో చేరే సమయంలో తండ్రి నూకల అప్పారావుతో జరిగినటువంటి సంభాషణ ఆధారంగా ఆత్మార్పణ నాటకం రాయగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. ఆకాశవాణిలో డిప్యూటేషన్ మీద పనిచేసినప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. 100కు పైగా లలిత గీతాలు రచించగా మనసాయరా మాధవ, ఎంత రాతి మనసు నీది తదితర పాటలు ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని పొందాయి. శారద రాసిన గణపతి సుప్రభాతాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించారు. టీడీపీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్పై ఆమె రచించిన బుర్రకథ విశేషంగా ఆకట్టుకుంది. వచన, పద్య కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచయిత్రిగా ఆమె ఒక ముద్రను వేశారు. 6 నృత్య రూపకాలు, 4 కవితా సంపుటాలు, 15 నవలలు, 300కు పైగా కథలు, బాల సాహిత్యము, 2 బుర్రకథలు కలిపి 88 పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. సినీ నటి భానుమతి ప్రోత్సాహంతో భక్త ధ్రువ మార్కండేయ సినిమాకు జోలపాట రాసి తెలుగు సినీ రంగంలో మొదటి గీత రచయిత్రిగా పేరు పొందారు. శారద రచించిన స్త్రీనాడు, నేడు తదితర ధారావాహికలకు ఉత్తమ రచయిత్రిగా 3 సార్లు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, రీజనల్ బోర్డు చైర్పర్సన్గాను సేవలందించారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శారద అంత్యక్రియలు జరగనున్నాయి. శారదా అశోకవర్ధన్ అమర్ రహే. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి 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 శాంతి.